కరిరే అనే పదము ఈ భాష నుంచి ఏర్పడింది. జర్మన్, లాటిన్, గ్రీకు, స్పానిష్. కరెరే అనే పదము లాటిన్ భాష నుంచి ఏర్పడింది. నెక్స్ట్, కరెరే అనే పదానికి అర్థం నడిచే మార్గం, గమ్యం చేరేది, పరిగెత్తడానికి మార్గం ఏదీ కాదు. కరెరే అనే పదానికి అర్థం పరిగెత్తడానికి మార్గం. పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది. కన్నింగ్హామ్. 2. ఆల్బర్ట్ అండ్ ఆల్బర్టి. 3. డిఎస్ కొటారి. 4. ఎవరూ కాదు. పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది ఆల్బర్టి అండ్ ఆల్బర్టి. సమాహార రూపమే అంటే ఆల్బర్టి అండ్ ఆల్బర్టి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విద్యా ప్రణాళిక విషయం, వనరులు, సామగ్రి, బోధనా పద్ధతులు కలిగిన ఒక సంపూర్ణ ఛాయా సామర్థ్యం. దీని ద్వారా విద్య యొక్క ఆశయాలు సాధించబడతాయి అని నిర్వచించింది కన్నింగ్హామ్, మన్రో, శామ్యూల్. ఎన్ఎస్సిఈ ఇయర్బుక్. విద్యా ప్రణాళిక విషయం, వనరులు, సామగ్రి, బోధనా పద్ధతులు కలిగిన ఒక సంపూర్ణ ఛాయా సామర్థ్యం. దీని ద్వారా విద్య యొక్క ఆశయాలు సాధించబడతాయని నిర్వచించింది ఎన్ఎస్సిఈ ఇయర్బుక్. సంపూర్ణ ఛాయా సామర్థ్యం అంటే ఎన్ఎస్సిఈ ఇయర్బుక్ అని గుర్తుపెట్టుకోవాలి. సమాహార రూపమే అంటే మాత్రం ఆల్బర్టి అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఎస్సిఈ ఇయర్బుక్ వచ్చి 1960. నెక్స్ట్, యాంత్రిక శాస్త్రం, గతి శాస్త్రం, స్థితి శాస్త్రం, ద్రవ్యస్థితి శాస్త్రం, ఉష్ణం, కాంతి మొదలైనవన్నీ విజ్ఞాన శాస్త్రంలోని ఈ శాస్త్రానికి చెందుతాయి. రసాయనిక శాస్త్రం, భూభౌతిక శాస్త్రం, భౌతిక శాస్త్రం ఏదీ కాదు. ఇక్కడ ఏమన్నాడు? యాంత్రిక శాస్త్రం, గతి శాస్త్రం, స్థితి శాస్త్రం, ద్రవ్యస్థితి శాస్త్రం, ఉష్ణం, కాంతి ఇవన్నీ ఎక్కడొస్తాయి? మనకి భౌతిక శాస్త్రానికి చెందుతాయి. నెక్స్ట్, వివిధ రకాల నిర్మాణం, రచన, పదార్థాల మధ్య చర్యల వల్ల వాటిలో కలిగే మార్పులను వివరించే శాస్త్రం. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, న్యూక్లియర్ కెమిస్ట్రీ ఏదీ కాదు. వివిధ పదార్థాల నిర్మాణం, రచన, పదార్థాల మధ్య చర్యల వల్ల వాటిలో కలిగే మార్పులను వివరించే శాస్త్రం రసాయన శాస్త్రం. నెక్స్ట్, విద్యా ప్రణాళికలో విద్యార్థిలో శారీరక, మానసిక, ఉద్వేగాత్మక వికాసాన్ని కలిగించే సూత్రము. ఇక్కడ ఎందులో చెప్తున్నాడో వినండి. విద్యా ప్రణాళికలో విద్యార్థిలో శారీరక, మానసిక, ఉద్వేగాత్మక వికాసాన్ని కలిగించే సూత్రం సమైక్యతా సూత్రం, సృజనాత్మక సూత్రం, పరిరక్షణ సూత్రం, విద్యార్థి కేంద్ర సూత్రము. ఇది విద్యార్థి కేంద్ర సూత్రం. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. విద్యార్థిలో శారీరక, మానసిక, ఉద్వేగాత్మక వికాసాన్ని కలిగిస్తుంది అన్నాడు కాబట్టి అది విద్యార్థి కేంద్ర సూత్రము. నెక్స్ట్, విద్యా ప్రణాళిక విషయాలను, కృత్యాలను, ప్రత్యక్ష పరోక్ష అనుభవాలను, విద్యార్థి సామర్థ్యాలను, గమ్యాలను సమైక్యపరిచే సూత్రమే కృత్య కేంద్ర సూత్రం, సమైక్యతా సూత్రం, సృజనాత్మకతా సూత్రం, పురోగమన సూత్రం. ఇక్కడ ఏమన్నాడు? కృత్యాలను, ప్రత్యక్ష పరోక్ష అనుభవాలన్నింటినీ ఒక సమైక్యపరిచేది ఏంటి అంటే సమైక్యతా సూత్రం. నెక్స్ట్, విద్యార్థిలోని ప్రత్యేక సామర్థ్యాలు, నిర్మాణాత్మక శక్తిని అభివృద్ధి చేసే విధంగా ఉపయోగపడే సూత్రము. ప్రత్యేక సామర్థ్యాలని, నిర్మాణాత్మక శక్తిని అభివృద్ధి చేసే విధంగా ఉపయోగపడే సూత్రము విద్యార్థి కేంద్ర సూత్రం, సృజనాత్మకతా సూత్రం, ఉపయోగిత సూత్రం, విరామ సమయ సద్వినియోగ సూత్రము. ఇక్కడ విద్యార్థిలోని ప్రత్యేక సామర్థ్యాలు, నిర్మాణాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది అంటే సృజనాత్మకతా సూత్రము. నెక్స్ట్, ఈ సూత్రం ప్రకారం విద్యార్థుల భావి అవసరాలకు విద్యా ప్రణాళికలో సరైన స్థానం ఇవ్వవలసి ఉంటుంది. విద్యార్థి కేంద్ర సూత్రం, సమైక్యతా సూత్రము, పురోగమన సూత్రము. ఇక్కడ ఏమి ఇచ్చాడో క్వశ్చన్లోనే ఉంది చూడండి హింటు. ఈ సూత్రం ప్రకారం విద్యార్థుల భావి అవసరాలంటే పురోగమన సూత్రము. నెక్స్ట్, విద్యా ప్రణాళికలో పని అనుభవాలకు సముచిత స్థానం కల్పించాలనే సూత్రము విద్యార్థి కేంద్ర సూత్రం, ఉపయోగితా సూత్రం, సమైక్యతా సూత్రం ఏదీ కాదు. విద్యా ప్రణాళికలో పని అనుభవాలకు సముచిత స్థానం కల్పించాలనే సూత్రం ఉపయోగితా సూత్రము. నెక్స్ట్, విద్యా ప్రణాళిక స్థిరంగా, అనమ్యంగా ఉండకుండా
విద్యార్థుల మారుతున్న అవసరాలకు, సామర్థ్యాలు, ప్రజ్ఞలు, వైయక్తిక భేదాలు, లింగ భేదాలు, ప్రాంతీయ భేదాలకు అనుగుణంగా వైవిధ్యంగా ఉండాలని సూచించే సూత్రము. విద్యార్థి కేంద్ర సూత్రం, సమైక్యతా సూత్రం, సృజనాత్మకతా సూత్రం, నమ్యత వైవిధ్య సూత్రము. నమ్యత వైవిధ్య సూత్రం అంటే ఇందులోనే మనకు ఆ క్వశ్చన్లోనే అర్థమైపోతుంది చూడండి. విద్యా ప్రణాళిక స్థిరంగా ఉండాలి, స్థిరంగా అనమ్యంగా అంటే స్టాటిక్గా ఉండకుండా విద్యార్థుల మారుతున్న అవసరాలకు, సామర్థ్యాలకు, ప్రజ్ఞలు, వైయక్తిక భేదాలు, లింగ భేదాలు, ప్రాంతీయ భేదాలకు అనుగుణంగా వైవిధ్యంగా ఉండాలని సూచించే సూత్రం నమ్యత వైవిధ్యత సూత్రము. నెక్స్ట్ పదార్థ ధర్మాలు, వాటి శక్తి మార్పులు, వివరణల అధ్యయనం గురించి తెలిపే శాస్త్రము. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, తత్వశాస్త్రం. పదార్థ ధర్మాలు, వాటి శక్తి మార్పులను వివరించేది భౌతిక శాస్త్రం. ఇందాక ఒకటి వచ్చింది చూడండి, పదార్థాల నిర్మాణం, రచన, పదార్థాల మధ్య చర్యల వల్ల కలిగే మార్పుల్ని వివరించే శాస్త్రం రసాయన శాస్త్రం. అక్కడ పదార్థ నిర్మాణం, రచన అంటే అది దేనితో తయారైంది, వాటి మధ్య జరిగే చర్యలను గురించి వివరిస్తే రసాయనిక శాస్త్రం. అట్లా కాకుండా ఇక్కడ పదార్థాల ధర్మాలు, వాటి శక్తి మార్పులను వివరించాడు, అలా వివరిస్తే దాన్ని భౌతిక శాస్త్రం అంటాం. నెక్స్ట్ వస్తువుల గమనం, వస్తువులపై బల ప్రభావాన్ని వివరించే శాస్త్రం. స్థితి శాస్త్రం, గతి శాస్త్రం, ద్రవ్యస్థితి శాస్త్రం, ఉష్ణగతి శాస్త్రం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, వస్తువుల గమనం, వస్తువులపై బల ప్రభావం అన్నాడు కాబట్టి అది గతి శాస్త్రం. నెక్స్ట్ వివిధ పదార్థాల రచన, అవి సంయోగం చెందినప్పుడు వాటి పదార్థ రచనలో కలిగే మార్పులను వివరించే శాస్త్రము. ఇప్పుడే చెప్పుకున్నాం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవరసాయన శాస్త్రం. రసాయనిక శాస్త్ర ఆన్సర్. వివిధ పదార్థాల రచన, అవి సంయోగం చెందినప్పుడు వాటి పదార్థాల రచనల్లో కలిగే మార్పులను వివరించే శాస్త్రం రసాయనిక శాస్త్రం. నెక్స్ట్ విద్యా ప్రణాళిక విద్యార్థికి సాంఘికంగా ప్రయోజనకారిగా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేదిగా, బౌద్ధికంగా చురుకుగా, శారీరకంగా తగిన విధంగా, వృత్తిపరంగా సాంస్కృతికంగా తగిన సామర్థ్యంతో జీవితాన్ని సిద్ధపరిచేలా ఉండాలి అనే సూత్రము. ఇక్కడ జీవితం అని హింట్ ఇచ్చాడండి, చాలు. ఇంకా ఆన్సర్లు చూద్దాం. సమైక్యతా సూత్రం, జీవిత కేంద్ర సూత్రం, కృత్య కేంద్ర సూత్రం, విద్యార్థి కేంద్ర సూత్రం. సో ఇక్కడ జీవితాన్ని సిద్ధపరిచే అన్నాడు కదా లాస్ట్లో, సో దాన్ని హింట్గా పెట్టుకుని మనం ఇది ఆన్సర్ జీవిత కేంద్ర సూత్రము. నెక్స్ట్ విద్యా ప్రణాళిక విద్యార్థి దశను, స్థాయిని, తరగతిని పరిగణనలోకి తీసుకోవాలని కోరే సూత్రము. సమతౌల్యతా సూత్రము, ఉపయోగితా సూత్రము, పరిపక్వతా సూత్రము, పరిరక్షణ సూత్రము. ఇక్కడ ఏం చెప్తున్నాడు, విద్యార్థి దశ, స్థాయి, తరగతి పరిగణలో తీసుకోవాలి అన్నాడు. అంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి, అతని మెచ్యూరిటీని బట్టి, పరిపక్వతను బట్టే మనము తీసుకోవాలి విద్యా ప్రణాళిక అనేది. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే పరిపక్వతా సూత్రము.